మనం ఏమై ఉన్నామో, మన బాధ్యత ఏమిటో, మన సంగతులు ఏమిటో మనం గ్రహించి నాణ్యమైన సువార్తను చెప్పటమే ప్రధానం. కానీ నాశిరకపు భావాలతో తెగబడి అదేమంటే దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యక్షతని ఎవరైనా వస్తే వాళ్ళని ఆదరించటం, వాళ్ళ చుట్టూ చేరటం, వాళ్ళని ఏదో ఘనులుగా ఎంచటం, ఇలాంటి కార్యక్రమాలు జరిగించకుండాను మీ గ్రామాలలో ఉన్న దైవ సేవకులు ఉన్నారు, మీ పట్టణాలలో ఉన్న దైవ సేవకులు ఉన్నారు, మీరు చిన్నప్పటి నుంచి మీకు సేవలు అందించిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు పెద్దగా చదువుకోకపోయినా వాళ్ళల్లో ఉన్న నిజాయితీ మంచితనం ఉన్నది, వాళ్ళను గుర్తించండి, వాళ్ళను అభిమానించండి, వాళ్ళకు సహకరించండి, అక్కడ మందిరాలు స్థలాలు కట్టుకోండి, వాళ్ళని మీ ఇంటికి పిలుచుకొని ప్రార్థనలు చేయించుకోండి, వాళ్ళని ఆదరించండి. ఇది ప్రధానమైనటువంటి ధర్మం. మీ గ్రామాలలో, పట్టణాలలో, మీ ప్రాంతాలలో సంఘాలకు ఉన్న అవసరతలను గుర్తించండి. ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళ అవసరతలను గుర్తించటం కాదు, మీ ప్రాంతాలలో ఉన్న అవసరతలు ఏమిటో తెలుసా? సువార్త సమావేశాలు జరిగితే అక్కడ సహకరించండి. ఎంత సహకారం చేసినా మేము నిష్ప్రయోజకులమైన దాసులమండి అని అనుకోండి. మేము చేయవలసినవే చేశాం కానీ, మేము ఇవ్వవలసిన వాటినే ఇచ్చాం కానీ ఇంకా ఎక్కువ ఇవ్వలేదు, మేము అంత ఇచ్చాము, ఎంత చేశాము, ఈ సంఘంలో మాకు లెక్క లేకుండా పోయింది, ఇవన్నీ అనవసరమైన మాటలు. మనం చేయవలసిన వాటినే చేశాము, మనము వెళ్ళవలసిన అవసరత ఉన్నందున దేవుని సన్నిధికి వెళ్ళొచ్చాము. వృద్ధి కలగజేసిన దేవునిలోనే కానీ నాటువానిలోనైనను నీళ్లు పోయి వానిలోనైనను ఏమీయునూ లేదు. ఈ సంగతిని గ్రహించండి కొరింథీ పట్టణంలో ఉన్న విశ్వాసులారా అని వాళ్లను ఉద్దేశించి నాణ్యమైన సేవలను వారికి నేర్పిస్తున్నాడు. ఇలాంటి భావాలను మనందరం వృద్ధి చేసుకుందాం, దేవునిలో అభివృద్ధి చెందుదాం, దేవునికి ఇవ్వవలసిన ప్రాధాన్యతనిస్తూ దేవుడు నడిపించిన సంఘములో నమ్మకంగా కొనసాగుదాం.